నమస్తే, వెల్కమ్ టు హ్యాష్‌ట్యాగ్ యూ. నేను మీ రాజేష్. బీఆర్ఎస్ పార్టీలో ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ చూస్తూ ఉంటే కొంత ఇప్పటికే ఇబ్బందుల్లో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కాస్త మూలిగే నక్క మీద తాటిపండు పడినటువంటి చందంగా మారుతోంది. అంటే ఒకవైపు ఒక కవిత ఎపిసోడ్ ఒక కీలకమైనటువంటి మలుపు తిరిగింది, పెద్ద ఎత్తున కుదిపిందని చెప్పాలి. అంటే బీఆర్ఎస్ పార్టీలో ఒక గందరగోళమైనటువంటి పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే ఇప్పుడు సొంత పార్టీ సొంత కుటుంబ సభ్యురాలుగా ఉన్నటువంటి కవిత హరీష్ రావు, సంతోష్ పైన టార్గెట్ చేయటం, అంటే కుటుంబ కలహాలు కాస్త ఇప్పుడు పార్టీ మీద ఇంపాక్ట్ పడేటట్టుగా ఆమె చేసినటువంటి వ్యాఖ్యలు. మరోవైపు పూర్తి స్థాయిలో హరీష్ రావు, సంతోష్ రావు చేసినటువంటి అనేక కొంత జరిగినటువంటి వ్యవహారాలని, వాళ్ళకు సంబంధించినటువంటి తీవ్రమైనటువంటి ఆరోపణలన్నింటినీ కూడా ఇప్పుడు బహిర్గతం చేసినటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ కూడా ఇప్పుడు కవితని కౌంటర్ చేస్తున్నటువంటి పరిస్థితి. సరే, ఎంత కౌంటర్ చేసినా ఇక నెక్స్ట్ కవిత బీఆర్ఎస్ పార్టీ పైన ఎటువంటి స్ట్రాటజీతో ముందుకు వెళ్తుంది, ఇంకా ఎవరెవరి నేతల పేర్లు చెప్తుంది, ఎవరెవరు ఇరికించే అవకాశాలు ఉన్నాయనే చర్చ రాజకీయ వర్గాల్లో విస్తృతంగా సాగుతుంది. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ నాయకుల్లో కూడా ఒకంత ఆందోళన కనిపిస్తుంది. అంటే ఇప్పుడు ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ అయినటువంటి ఎమ్మెల్సీ కవిత ఒక స్ట్రాటజీ ప్రకారం బీఆర్ఎస్ పార్టీ పైన, కారు పార్టీ పైన అటాక్ చేసినట్లుగా తాజాగా ఆమె చేసినటువంటి వ్యాఖ్యలు చూస్తే మనకు అర్థమవుతుంది. అంటే పార్టీలో తన ఎదుగుదలను అడ్డుకొని కుట్రలు చేసినటువంటి లీడర్లందరిపైన విమర్శలు చేసినట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. అంటే ప్రధానంగా విమర్శలు అంటే మొత్తం కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ చేయకుండా కేవలం హరీష్, సంతోష్ రావుల పైన ఆమె టార్గెట్ చేస్తూ చేసినటువంటి వ్యాఖ్యలు పెద్ద ఎత్తున రాజకీయ వర్గాల్లో కలకలం రేపినాయి, జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. అట్లా ఒకేసారి అందరిపైన అటాక్ చేస్తే ఖచ్చితంగా ప్రజల నుంచి తనకు సానుభూతి రాదనే ఒక పొలిటికల్ వ్యూహంతో, ఆ ఉద్దేశంతో ప్రస్తుతానికి ఆమె కేవలం హరీష్ రావు, సంతోష్ రావు, ఆమె గతంలో ఎప్పుడైతే అమెరికా నుంచి వచ్చినాక దయ్యాలు అని మాట్లాడారో వాళ్ళిద్దరి పైన ఇప్పుడు టార్గెట్ చేసినట్టుగా, వాళ్ళ గుట్టు మాత్రమే ఆమె ఇప్పినట్టుగా కొంత రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. అంటే కేసీఆర్ని కానీ కేటీఆర్ని కానీ ఏమి అనకుండా ఇక్కడ కొంత కవిత సేఫ్ గేమ్ ఆడినట్టుగా కనిపిస్తుంది. సో ఇప్పుడు రానున్నటువంటి రోజుల్లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి కేటీఆర్ పైన కూడా విమర్శలు ఏమన్నా ఎక్కువ పెట్టే అవకాశాలు ఉన్నాయా, లేదంటే ఆమె ఈయనను ఏమన్నా ఎక్స్క్యూజ్ చేసి సొంత అన్నగా మినహాయిస్తుందా అనేది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఆమె నేను స్వయంగా కేటీఆర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడినా చర్యలు తీసుకోలేదు, హరీష్ రావు, సంతోష్ పైన ఎటువంటి కనీసం ఎక్స్ప్లెనేషన్ అడగలా, ఏం జరిగిందని కూడా అడగలేదు, మరోవైపు వాళ్ళ మీద చర్యలు తీసుకోలేదు. దాదాపుగా 100 రోజులు దాటిపోయి లెటర్ లీక్ అయినటువంటి అంశం మీద కూడా ఇప్పటిదాకా కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్కి బాధ్యత లేదా అని మాత్రమే మాట్లాడి మీరు జాగ్రత్తగా ఉండాలని వాళ్ళిద్దరిని కోరినటువంటి నేపథ్యంలో ఇప్పుడు హరీష్ రావు కూడా కొంత కౌంటర్ అటాక్ చేసే అవకాశాలు ఉన్నట్టుగా కనిపిస్తుంది. కవితకు సంబంధించి కొంత చేసినటువంటి ఆరోపణల పైన కొంత ఆయన కౌంటర్ అటాక్ కూడా ప్లాన్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. సో తెలంగాణకు రాగానే, ఆయన ఇప్పుడు విదేశాలు లండన్లో ఉన్నారు కాబట్టి తెలంగాణకు రాగానే ఆయన స్టైల్లో ఆయన కొంత కవితని కౌంటర్ చేసే అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడు కవిత ప్రధానంగా తన తండ్రి కేసీఆర్ కానీ అన్న కేటీఆర్లపైన ఎలాంటి విమర్శలు చేయలేదు. పైగా హరీష్ రావుతో జాగ్రత్తగా ఉండాలని కూడా ఆమె హెచ్చరించినటువంటి నేపథ్యంలో ఒక రకంగా సొంత తండ్రి అన్నను అలర్ట్ చేసింది ఆమె. దీన్ని బట్టి చూస్తే ఖచ్చితంగా కేటీఆర్ విషయంలో ఆమె కొంత పాజిటివ్గా ఉన్నారా అని అనిపించక మానదు. లేదు అంటే ప్రస్తుతానికి ఆయన జోలికి వెళ్ళొద్దని ఏమన్నా అనుకున్నారో తెలియదు. ఇటువంటి చర్చ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. అంటే ఒకవేళ కవితకు కనుక కేటీఆర్ నుంచి పూర్తి స్థాయిలో సపోర్ట్ ఉంటే ఆమెకు వ్యతిరేకంగా పార్టీలో జరిగినటువంటి వ్యవహారాలను ఆయన ఎందుకు కట్టడి చేయలేకపోయారనే ప్రశ్న కూడా ఉత్పన్నమవుతోంది. సో ఇక్కడ తమ నేతకు జరిగినటువంటి అవమానం విషయంలో కేటీఆర్ పాత్ర సైతం ఉందని, టైం వచ్చినప్పుడు టైం చూసుకొని మరీ కేటీఆర్ గుట్టు విప్పేందుకు కూడా తమ లీడర్ రెడీగా ఉన్నారు అనేది కవిత యొక్క అనుచరులు, అంటే కవిత టీం, జాగృతి టీం చెప్తున్నటువంటి మాట. ఇప్పటికే పెద్ద ఎత్తున జాగృతి వర్సెస్ కవితలాగా పెద్ద ఎత్తున ఒక యుద్ధ వాతావరణం రాజకీయంగా కనిపిస్తుంది తెలంగాణ రాజకీయాల్లో. సో ఇప్పుడు కవిత ప్రెస్ మీట్లో చెప్పినటువంటి మాటలు, ఆమె చెప్పినటువంటి విధానం, ఆమె తీరుతెన్నులు చూస్తూ ఉంటే ఆమె ఆగ్రహం కేవలం సంతోష్ రావు పైన తక్కువగా ఉన్నట్టు కనిపిస్తుంది, ఎక్కువ హరీష్ రావు పైన కనిపిస్తుంది. అంటే ఆమె మ్యాక్సిమం ప్రెస్ మీట్ అంతా కూడా హరీష్ చుట్టూతోనే తిరిగిందని చెప్పాలి. అంటే ఉద్యమం నుంచి మొదలు పెడితే ఆమె పార్టీ అధికారంలో ఉన్నంత వరకు కూడా తన సొంత అస్తిత్వం కోసం హరీష్ రావు అనేక వ్యవహారాలు నడిపినట్టుగా కవిత తీవ్ర స్థాయిలో ఆరోపణ చేశారు. అయితే ఇక్కడ ఈ విషయాలన్నింటినీ కూడా అటు పార్టీ పెద్దగా ఉన్నటువంటి కేసీఆర్ కానీ, ఇటు వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో ఉన్నటువంటి కేటీఆర్ కానీ ఎందుకు గుర్తించలేకపోయారు, ఎందుకు గమనించలేదు, ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు, ఇదే ఆమె ప్రధానంగా లేవనెత్తినటువంటి ప్రశ్నలు. సో ఇప్పుడు తెలిసినా ఎందుకు మౌనంగా ఉన్నారనేది కూడా ప్రధానంగా కవిత లేవనెత్తినటువంటి ప్రశ్నగా మరోసారి కనిపిస్తుంది. ఒకవేళ కవిత రాజకీయ ఎదుగుదలను కాస్త హరీష్ అడ్డుపడుతుంటే కేసీఆర్, కేటీఆర్ ఎందుకు వారిని కట్టడి చేయలేకపోయారు, ఎందుకు హరీష్ను వాదించలేకపోయారు అనేది ప్రధానంగా ఆమె ఉన్నటువంటి ప్రధానమైనటువంటి డౌట్. అంటే ఇక్కడ తెలిసి జరుగుతోందా, తెలియక జరుగుతోందా? ఒకవేళ తెలియక జరిగితే ఖచ్చితంగా అలర్ట్ అవ్వాల్సినటువంటి అవసరం ఉందనే ఉద్దేశం ఆమెలో కనిపిస్తుంది. సో ఇప్పుడు కవిత హరీష్ పై చేసినటువంటి విమర్శలు ఒక
వ్యూహాత్మకంగా ఏదో వ్యూహం దాగుందనే అనుమానాలు గులాబీ లీడర్లో కూడా కొంత వెంటాడుతూ ఉన్నాయి. మరి హరీష్, సంతోష్ ఇట్లా అవినీతి పైన కవిత పెద్ద ఎత్తున ఆరోపణలు చేయటం గులాబీ పార్టీలో కూడా పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. అంటే ఇప్పుడు ఒక రకంగా కాంగ్రెస్ పార్టీ నెత్తిన పాలు విడినట్టు అయింది కవిత చేసినటువంటి వ్యాఖ్యలు. అంటే ఒక రకంగా గులాబీ పార్టీ అవినీతిని, హరీష్ రావు, సంతోష్ చేసినటువంటి వ్యవహారాలను గుట్టు విప్పినటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీని కవితనే ఇరికించినట్టుగా స్పష్టంగా మనకు రాజకీయాల్లో అర్థమవుతుంది. అంటే ప్రజల ముందు దోషులుగా నిలబెట్టే ప్రయత్నం చేసింది. వారితో పాటే మరో నాయకుడు ఎమ్మెల్సీగా ఉన్నటువంటి పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, ఆమె కొంత టార్గెట్ చేశారు. ఆయన ఎట్లా ఆస్తులు సంపాదించాడు అనే అంశం మీద ఆయన ఆస్తులపై తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు. కవిత చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అతి పెద్ద హాట్ టాపిక్గా రాజకీయ వర్గాల్లో మారుతూ ఉన్నాయి. మరోవైపు హరీష్ రావు, సంతోష్ రావు పైన కవిత చేసినటువంటి వ్యాఖ్యలపైన ఇప్పుడు కేసీఆర్ ఇప్పటిదాకా స్పందించలేదు. మరి ఇక్కడైనా భవిష్యత్తులో అయినా కేసీఆర్ స్పందిస్తారా లేదా అన్నది రాజకీయ వర్గాల్లో మరో చర్చ కూడా జరుగుతుంది. సో ఇప్పుడు ఏకంగా పార్టీని చేజెక్కించుకునేందుకు కుట్ర పన్నుతున్నారు అనేది కూడా ఆమె తీవ్ర స్థాయిలో చేసినటువంటి వ్యాఖ్యలు. మరి అధినేత ఆ అంశాలపైన ఏ విధంగా స్పందిస్తారనేది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఇక్కడ కవిత లిస్టులో ఇంకా ఎంతమంది ఉన్నారనేది ప్రధానంగా ఆ ప్రశ్న ఇప్పుడు ప్రకంపనలు రేపుతోంది బీఆర్ఎస్ పార్టీలో. అంటే తాజాగా హరీష్ రావు, సంతోష్ రావులతో పాటుగా ఎమ్మెల్సీగా ఉన్నటువంటి పోచంపల్లి శ్రీనివాసరెడ్డి పైన కూడా ఆమె పేరును ప్రస్తావించడం, ఆయన ఎట్లయితే విల్లాస్ కడుతూ ఎట్లా ఆస్తులు సంపాదించాడని చెప్పడం, మున్ముందు ఇంకా బీఆర్ఎస్ పార్టీ నాయకులు గుట్టు చాలామంది కథలు కూడా ఇప్పే అవకాశాలు ఉన్నాయనే అంశాలు తెర మీదకి వస్తూ ఉన్నాయి. అంటే ఇంకా చాలామంది బీఆర్ఎస్ పార్టీ యొక్క నాయకుల యొక్క కథా కమమిష్ అంతా కూడా ఆమె దగ్గర ఉన్నాయి. టైం వచ్చినప్పుడు చాలామంది బీఆర్ఎస్ పార్టీ నాయకుల యొక్క బండారం మొత్తం కవిత బయట పెట్టే అవకాశాలు ఉన్నాయనే ఒక భయం, ఆందోళన బీఆర్ఎస్ పార్టీ నాయకుల్లో కనిపిస్తుంది. అంటే టైం వచ్చినప్పుడు 1 by 1 అన్నిటినీ చెప్పే అవకాశాలు కవిత వైపు నుంచి కనిపిస్తున్నాయి. అయితే ఇప్పటికే కవిత ప్రధానంగా మొన్న జగదీశ్వర్ రెడ్డి అంశంలో కూడా అది తేటతెల్లమైపోయింది. జగదీశ్వర్ రెడ్డి వ్యవహారంలో ఇప్పటికే లిల్లీపుట్టుగా అభివర్ణించడం, మరోవైపు మొత్తం నల్గొండ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ తుడిచిపెట్టుకుపోవడానికి కూడా ఆ లీడరే కారణం అనేది కవిత డైరెక్ట్గా చేసినటువంటి వ్యాఖ్యలు. ఇప్పుడు హరీష్, సంతోష్ మీద కూడా బాణం ఎక్కువ పెట్టింది. సో భవిష్యత్తులో కేటీఆర్ కానీ లేదంటే ఇంకా ఎవరన్నా బీఆర్ఎస్ పార్టీ నాయకులు, మాజీ మంత్రులు వాళ్ళ బండారం అంతా కూడా బయట పెట్టే అవకాశాలు ఉంటాయి. మరోవైపు నిజామాబాద్లో తాను ఓడిపోవడానికి కూడా కుట్ర పన్నినటువంటి వ్యవహారాన్ని కూడా ఆమె చెప్పినటువంటి నేపథ్యంలో పేర్లు చెప్పలేదు కానీ చాలా వరకు చాలా క్లారిటీగా చెప్పారు. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నాయకుల్లో గుండెల్లో రైళ్లు పరిగెత్తుతోంది. కవిత ఎవరెవరు పేర్లు చెప్తారు, ఎవరెవరు గుట్టు విప్పుతుంది భవిష్యత్తులో అనేది ఒక రకమైనటువంటి ఒక టెన్షన్ ఉంది. మరోవైపు ఆమె కేసీఆర్, కేటీఆర్ ఇద్దరిని కూడా ఏమీ అనకుండా ఆమె చర్యలు తీసుకోకపోయినా గుర్తించాలి, గుర్తెరగాలి, ఏం జరుగుతుందో కొంత తెలుసుకోండి అని మాత్రమే అలర్ట్ చేసినట్టుగా కనిపిస్తోంది. ఇవన్నీ చూసిన తర్వాత ఓవరాల్గా కవిత ఒక అతిపెద్ద సేఫ్ గేమ్ ఆడుతోంది. కానీ మొత్తం మీద ఇక్కడ పెద్ద ఎత్తున చాలామంది నాయకుల్లో ఇంత ఆందోళన కనిపిస్తుంది. కానీ ఇప్పుడు పార్టీలో ఆమె ఒక రకంగా చెప్పాలంటే 2 దశాబ్దాల పాటు చాలా క్రియాశీలకంగా కవిత పనిచేశారు. ఆమె అది కూడా చెప్పారు, నా పాత్ర లేదా పార్టీ ఎదుగుదలలో. సో ఇట్లా చాలా క్రియాశీలకంగా పనిచేశారు. అంటే ప్రభుత్వంలో కూడా ఆమె ఉండటంతో ఎవరెవరు ఏంటి అనే విషయాలు ఆమెకు పూర్తి స్థాయిలో అవగాహన ఉంది. సో ఇటువంటి అభిప్రాయం చాలా మందిలో కూడా ఉంది. సో ఇప్పుడు కవిత మున్ముందు ఎవరి జాతకాలు బయట పెడతారనేది మాత్రమే కొందరు నేతల్లో భయం పట్టుకున్నట్టుగా తెలుస్తుంది. కానీ ఆమె 20 ఏళ్లుగా ఆమె గులాబీ పార్టీతో ఉన్నటువంటి అనుబంధాన్ని తాజాగా నిన్నటితో తెంపుకుంది. ఎందుకంటే ఆమె రాజీనామాలు కూడా చేసేసింది. ఇక ఆమె ఒక రకంగా చెప్పాలంటే ఒంటరిగానే పోరాడాల్సినటువంటి పరిస్థితి రాజకీయాల్లో కనిపిస్తుంది. సో ఇప్పుడు కవిత రాజీనామాతో సుదీర్ఘంగా ఏళ్ల పాటు ఉన్నటువంటి గులాబీ పార్టీతో ఆమెకున్నటువంటి అనుబంధం కూడా తెగిపోయింది. సో ఇప్పుడు ఎవరి మీదైనా ఆమె గుట్టు విప్పే స్వేచ్ఛ కూడా ఉంది. సో ఇప్పుడు 20 ఏళ్ల పాటు ఆమె పార్టీకి అంకిత భావంతో చాలా డెడికేషన్గా తెలంగాణ సెంటిమెంట్ని కొంత ముందుకు తీసుకెళ్లడంలో చాలా యాక్టివ్గా పనిచేసింది. సో ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే చాలా యాక్టివ్ కార్యకర్తగా కూడా ఆమె పనిచేశారు బీఆర్ఎస్ పార్టీకి. సో ఇప్పుడు తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా తెలంగాణ జాగృతి నామ ఏర్పాటు చేయటం, దాన్ని కొంత తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాల్ని పరిరక్షిస్తూ ప్రజల్లోకి బలంగా బతుకమ్మను కానీ ఇటువంటి వ్యవహారాలన్నింటినీ కూడా తీసుకెళ్లటం, 2014లో నిజామాబాద్ ఎంపీగా ఎన్నికైనటువంటి వ్యవహారంలో జాతీయ స్థాయిలో కూడా ఆమె గుర్తింపు తెచ్చుకున్నారు. 2019లో కూడా ఓటమి తర్వాత ఎమ్మెల్సీ పదవిని కూడా ఆమె దక్కించుకున్నారు. కేసీఆర్ కూడా ఆమెకు ఎమ్మెల్సీ ఇచ్చి గౌరవం వచ్చేలాగా చేశారు. సో నిన్నటి వరకు కవిత వెనకాల కేసీఆర్ ఉన్నారు. కానీ ఇప్పుడు ఆమె ఏం చేసి నడిచింది అప్పట్లో. కానీ పార్టీకి డ్యామేజ్ చేసేలా ఏం మాట్లాడినా కూడా ఎవరు నోరు మెదపనటువంటి పరిస్థితి, కొంత లైట్ తీసుకున్నారు ఎందుకంటే సొంత కుటుంబ సభ్యులు కాబట్టి. కానీ ఇప్పుడు కవిత తండ్రి సపోర్ట్ లేనటువంటి జస్ట్ నార్మల్ పొలిటికల్ లీడర్గానే చూడాలి. కానీ కేసీఆర్ కూతురైనప్పటికీ ఆమె తెలంగాణ రాజకీయాల్లో ఒక పొలిటికల్ లీడర్గానే ఉన్నారు. ఇప్పుడు కవితకు ఎన్నో ప్రశ్నలు, మరెన్నో సవాళ్ళు కూడా భవిష్యత్ రాజకీయాల్లో వెంటాడే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే భవిష్యత్తులో ఆమె రాజకీయ ప్రయాణం ఎటువైపు ఉంటుంది, కొత్త రాజకీయ పార్టీ పెడతారా, పెడితే ఎప్పుడు పెడతారు, పెడితే జెండా ఏముంటాయి అనే ప్రశ్నలు అందరిలో తలెత్తే అవకాశాలు ఉంటాయి. సో ఇప్పుడు ప్రస్తుతం ఆమె నడుపుతున్నటువంటి జాగృతి సంస్థనే రాజకీయ పార్టీగా మార్చే అవకాశాలు ఉంటాయా, అదే జరిగితే పార్టీని నడిపేంత సత్తా కవితకు ఉందా, ఇది
చాలా కీలకమైనటువంటి అంశాలు ఇవన్నీ కూడా. సో ఇప్పుడు వేరు కుంపటి పెడితే మరి ఎంత మేర సక్సెస్ వస్తుంది? మరి ఈమె ఎదుగుదల మీదనే కొంత కుట్ర పడినటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఈమె పార్టీని ఎదగకుండా ఏమన్నా కుట్ర చేసే అవకాశాలు ఉంటాయా? మరి గులాబీ పార్టీకి ప్రత్యామ్నాయంగా పార్టీని నడిపించే సత్తా కవితకు ఉందా? మరి బీఆర్ఎస్ సానుభూతి పరులను తన వైపు ఎంతమందిని తిప్పుకోగలదు? అసలు కవితను నమ్మి ఆమె వెంట నడిచే నాయకులు ఎవరెవరు ఉంటారు? బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎవరు వస్తారు? ఇలా ఎన్నో సందేహాలు రాజకీయ వర్గాల్లో చాలా సీరియస్ డిస్కషన్ జరుగుతున్నాయి కవిత ప్రెస్ మీట్ తర్వాత, పోస్ట్ మార్టం తర్వాత. అయితే ఇక్కడ కవిత కొత్త పార్టీ ఏర్పాటుకి ఇప్పటికే కొంత గ్రౌండ్ వర్క్ ఆమె సిద్ధం చేసినట్లుగా కొంత ఇంటర్నల్గా మనకు కనిపిస్తోంది. సో పార్టీలో తనపై జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో ఎప్పటి నుంచి ఆమె కొంత పసిగట్టి సొంత పార్టీ మీదే కొంత వ్యతిరేకంగా ఆమె కొత్త పార్టీ పెట్టుకునేలాగా గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేసినట్లుగా కూడా మనకు సమాచారం ఉంది. సో ఇప్పటివరకు కవిత అడపాదడపా ఎర్రవల్లిలో కేసీఆర్ ఫామ్ హౌస్ కూడా వెళ్ళి తల్లిని తండ్రిని కలుస్తున్నటువంటి సందర్భాల్లో ఇంకా తెగదెంపుల తర్వాత కలిసే అవకాశాలు దాదాపు డోర్స్ క్లోజ్ అయిపోయినట్టు. ఎందుకంటే మొన్న చిన్న కొడుకుని ఫారిన్ తీసుకెళ్లే ముందు కూడా ఆమె ఫామ్ హౌస్కి వెళ్ళారు, వాళ్ళ తండ్రితో ఆశీర్వాదం ఇప్పించారు. పెద్ద ఎత్తున కుటుంబం గత స్మృతులు పాత జ్ఞాపకాలని మెమరీస్ రీకలెక్ట్ చేసుకున్నటువంటి నేపథ్యంలో భవిష్యత్తులో ఇక అది ఉండదు. అందుకనే బీఆర్ఎస్ పార్టీ కొంతమంది కవిత ఫాలోవర్స్ కూడా గతంలో ఆమె ఎమోషనల్ బాండింగ్ తల్లిదండ్రులతో ఉండింది. ఆమె జైలు నుంచి బయటకు వచ్చినటువంటి ఎమోషనల్గా ఉన్నటువంటి వీడియోను కూడా ఈ సందర్భంగా ట్రోల్ చేస్తూ ఉన్నారు. అంటే తల్లితో చాలా సుదీర్ఘమైనటువంటి అనుబంధం కవితతో ఉండింది. ఆమె నిన్న తాజాగా ప్రెస్ మీట్లో మాట్లాడుతూ కూడా క్లియర్గా చెప్పింది. అంటే తల్లితో ఏ కూతురికైనా అనుబంధం చాలా ప్రేమ ఆప్యాయతలతో ఉంటుంది. నేను మా అమ్మనైతే నేను మిస్ అవుతున్నానని ఆమె స్పష్టంగా చెప్పేసింది. సో ఇప్పుడు ఆమె గతంలో వాళ్ళ తల్లితో ఉన్నటువంటి మధుర క్షణాలని, మధురానుభూతులను, ఆ వీడియోలని ఇప్పుడు సోషల్ మీడియాలో వాళ్ళ టీం అంతా కూడా ఇప్పుడు షేర్ చేస్తున్నటువంటి పరిస్థితి. అంటే ఒకరికొకరు హత్తుకొని ఏడ్చుకోవటం, ఇటువంటి వ్యవహారాలన్నీ కూడా భవిష్యత్తులో మిస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సరే, ఎంత ఆమె తండ్రి చాటు బిడ్డ అయినా తల్లి తండ్రితోటి ఖచ్చితంగా కుటుంబ సభ్యులుగా ఆమెకున్నటువంటి అనుబంధం ఖచ్చితంగా ఉండే ఉంటుంది. అందుకనే ఇప్పుడు కేటీఆర్ అయినా కేసీఆర్ అయినా వాళ్ళ మీద స్వయంగా డైరెక్ట్గా అటాక్ చేయకుండా కేవలం హరీష్ సంతోషులు చేసినటువంటి కుట్రలు మాత్రమే ప్రజల ముందు ఉంచింది. మొత్తం మీద ఇప్పుడు కవిత ఒంటరి పోరు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఒక రకంగా వ్యూహాత్మకంగా రాజకీయంగా కవిత కొంత ఒక సేఫ్ గేమ్ ఆడినట్టుగానే స్పష్టంగా మనకు కనిపిస్తుంది రాజకీయ వర్గాల్లో. మరి భవిష్యత్తులో కవిత ఏం చేయబోతున్నది మాత్రం $1 మిలియన్ క్వశ్చన్. ఎందుకంటే ఆమె చర్చించి డెసిషన్ తీసుకుంటా అని చెప్పినటువంటి నేపథ్యంలో చూద్దాం ఏం జరగబోతుందో. సో మీరు కూడా కవిత నిజంగానే ఆడినటువంటి పొలిటికల్ గేమ్ సేఫ్గానే కనిపిస్తుందా? మరి భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీలో ఇంకా ఎవరెవరిని టార్గెట్ చేసే అవకాశాలు ఉన్నాయి? మీ అభిప్రాయాల కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.